హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. బిగ్ బాస్కి భారీ షాక్ ఇచ్చినటువంటి ఇమాన్యుయల్ షాక్లో హౌస్మేట్, అలాగే బిగ్ బాస్ కూడా షాక్ అవ్వడం జరిగింది. అసలు బిగ్ బాస్కి ఇమాన్యుయల్ ఏం షాక్ ఇచ్చాడు అనేది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే ఎలిమినేషన్ లేకపోవడానికి ముఖ్య కారణం ఏంది, ఆపరేషన్ దివ్య దానికోసం ఎలిమినేషన్ లేదా అనేది దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే నిన్న 4 ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ అయ్యారు కదా. సో 4 ఫ్యామిలీ మెంబర్స్లో మీకు ఎవరి ఫ్యామిలీ మెంబర్ చాలా బాగా నచ్చాడు, చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్ అనేది మీకు ఎవరికి నచ్చినాయి అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈరోజు సండే రోజు 5 ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ అవ్వబోతున్నారు. వాళ్ళకు ఒక్కొక్కరు ఒక సీక్రెట్ చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వన్ బై వన్ ఎంట్రీ ఇస్తారు. ఎవరనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే 12వ వారం నామినేషన్లోకి ఎవరెవరు వచ్చారనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. మీరు ఈ వీడియో చివరి వరకు చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. సో అప్డేట్ ఫాస్ట్ కావాలంటే ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నిన్న 4 ఫ్యామిలీ మెంబర్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దివ్య ఫ్యామిలీ, బర్నీ ఫ్యామిలీ, ఇమాన్యుయల్ ఫ్యామిలీ, కళ్యాణ్ ఫ్యామిలీ. సో నాకు ఇక్కడ నాగబాబు గారు, అవినాష్ గారు వీళ్ళందరూ వచ్చినా కూడా నాకు ఎందుకో కళ్యాణ్ పడవల ఫ్యామిలీ మాట్లాడిన మాటలు ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఎంత నిజాయితీగా మాట్లాడినంటే, అంత నువ్వు నీతిగా గేమ్ ఆడు, అన్యాయంగా గేమ్ ఆడొద్దు, నువ్వు పక్క వారిని తొక్కుతూ గేమ్ ఆడొద్దు. సో నీవు నీతిగా ఉండి ప్రజల దృష్టిలో నీవు మంచోడు అనిపించుకుంటే చాలు. నాకు నీ నుంచి 10 మంది బతకాలి తప్ప 10 మంది నుంచి నువ్వు బతకొద్దు. ఎత్తుంటే ఆటోమేటిక్ డబ్బు అనేది సంపాదిస్తాము. డబ్బు జీవితంలో ఇంపార్టెంట్ కాదు. నీ ఏడుపు అనేది ఒక అసలు ఏడవద్దు, ఒక నీటి చుక్క కూడా కారవద్దు. ఎంత బాగా చెప్పాడంటే, అరే కళ్యాణ్, నువ్వు ఎలాగైనా మంచిగా గేమ్ ఆడు, నువ్వు గెలవాలి, డబ్బులు కావాలి, కప్పు కొట్టనని చెప్పలేదు తను. ఇన్స్పిరేషన్ వర్డ్స్ మొత్తం లైఫ్లో ఎలా ఉండాలి. ఒక మధ్యతరగతి కుటుంబం ఇలాగైనా ఆలోచిస్తారు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు ఎదగకపోవడానికి కారణమే వాళ్ళ మంచితనం. ఎందుకంటే వాళ్ళు ఎవరిని అన్యాయం చేయాలనుకోరు, అలాగే ఎవరి కడుపు కొట్టాలనుకోరు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళు అంతనే ఉంటారు. ఒక 1000 రూపాయలు సంపాదించే కామన్ మ్యాన్ కూడా తన లైఫ్ లాంగ్ చూసుకుంటే అంతే ఉంటారు. ఒక ఇల్లు కట్టుకుంటారు, పెళ్ళిళ్ళు చేస్తారు, అంతే ఉంటుంది జీవితం వల్ల. అదే ఒక కాంట్రాక్టర్ తీసుకోండి, అదే ఒక బిల్డర్ని తీసుకోండి, వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు అన్యాయం చేస్తుంటారు, అన్యాయంగా డబ్బులు సంపాదిస్తారు, పేదవాడిని కడుపు కొడుతుంటారు. ఒక రాజకీయ నాయకుడు అంతే. ఒక మామూలుగా ఎమ్మెల్యే అయినప్పుడు తనను చూడండి, ఆస్తి ఒక 5 సంవత్సరాలతో ఆస్తి చూడండి, మొత్తం గ్రాఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎందుకు చేంజ్ అవుతుందంటే బికాజ్ ఆఫ్ కరప్షన్. అదే మధ్యతరగతి కుటుంబం చూసుకోండి, జీవితము వాడిని కెమెరా పెట్టి తీయండి. ఒక మేస్త్రి ఉన్నాడు, వాడిని తీసుకోండి, వాళ్ళ లైఫ్ లాంగ్ వాడు మేస్త్రి లాగా ఉంటాడు. మా అంటే ఒక ఇల్లు కట్టుకుంటాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు, పిల్లలై అంతే వాడి జీవితం. అదే మేస్త్రి పైన ఉన్నట్టు బిల్డర్ని చూసుకోండి, వాడు కోట్లకు అధిపతి అవుతాడు. ఎందుకు అవుతాడు? అరే వీడు చేస్తే కష్టంగా వాడు బాగుపడుతుంది. కానీ అక్కడ అన్యాయం ఉంటుంది. బిల్డరు డబ్బులు లెక్క అమ్ముకోవడము, లేకపోతే ఎదుటివాడిని మోసం చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. సో మధ్యతరగతి కుటుంబాలు మొత్తం ఎప్పుడు అదే జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. నేను చెప్పేది ఏదైనా తప్పు ఉంటే కింద కరప్షన్ చేయండి, నేను చేసుకుంటా 100%. సో అలాగే ఈరోజు 5 ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు. ఈ 5 ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ పైకి రావాలంటే ఒక సీక్రెట్ చెప్పాలని చెప్పి నాగార్జున గారు ఒక టిస్ట్ ఇస్తారు. సో ఇక్కడ అందరు ఒక్కొక్క సీక్రెట్ చెప్తారు. సో ఆ విధంగా ఫ్యామిలీలో 5 ఫ్యామిలీలు ఎంటర్ అవుతాయి. ఎవరి గురించి ఎవరెవరు వస్తున్నారని కూడా చెప్తారు. చూడండి, ఫస్ట్ 5 ఫ్యామిలీ ఎంటర్ అయితే ఫస్ట్ ఎవరైతే వాళ్ళు చెప్తా. ఫస్ట్ సుమన్ ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది, దాని తర్వాత సంజన గారి ఫ్యామిలీ, దాని తర్వాత రీతి చౌదరి ఫ్యామిలీ, దాని తర్వాత తనుజ ఫ్యామిలీ, దాని తర్వాత డెమాన్ భావన్ ఫ్యామిలీ. టోటల్గా 5 ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంట్రీ అయితే ఇస్తారు. సో సుమన్ శెట్టి గారి కోసం వాళ్ళ కూతుర్లు, అలాగే వాళ్ళ కూతురు కొడుకు, అలాగే శ్రీనివాస్ రెడ్డి వస్తారు. అలాగే సెకండ్ సంజన గారి కోసము తన ఫ్రెండు, అలాగే చుట్టము ఫ్రెండ్ ఎవరో మేబీ, అలాగే వాళ్ళ అమ్మగారు రాబోతున్నారు. రీతు చౌదరి కోసం వాళ్ళ అన్నయ్య, అలాగే అఖిల్ సర్దార్ బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్, అలాగే ఓటీటీ రన్నర్ అనేటువంటి అఖిల్ సర్దార్. అలాగే డెమాన్ కోసము వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ డాడీ రాబోతున్నారు. ఇక్కడ డెమాన్ వాళ్ళ డాడీ వచ్చినప్పుడు సార్ హగ్గు చేసుకోవచ్చా అని అడగడం నాకైతే చాలా అమాయకత్వం అనిపించింది. చాలా బాగా అన్నాడు. యాక్చువల్లీ డెమాన్కి ఎంత బ్యాక్గ్రౌండ్, ఇంత సెంటిమెంటల్గా ఉన్నా కూడా ఎప్పుడూ సింపతి అనేది డెమాన్ క్రియేట్ చేయలేదు. నా ఫ్యామిలీ ఇలా ఉంది, మా ఫాదర్ ఇలా ఉందని చెప్పి ఒక్కరోజు కూడా ఇంతవరకు బిగ్ బాస్
ఆల్మోస్ట్ ఆల్ 70 to 80 డేస్ అయితే ఒక్కసారి కూడా తన ఫ్యామిలీ గురించి సింపతి క్రియేట్ చేసుకోలేదు డిమాండ్ పవన్. అందుకోసం ఇలా ఉన్నాడు. డిమాండ్ పవన్ సింపతి క్రియేట్ చేసుకోకపోవడము, అంతగా హైప్ రాకపోవడం ముఖ్య కారణం ఏంటంటే తనకు పిఆర్ లేకపోవడమే ముఖ్య కారణము. అందుకోసం డిమాండ్ పవన్ ఇలా ఉన్నాడు. అలాగే తనుజ గారి గురించి అఖిల్ సర్దార్ బాగా మాట్లాడతాడు. అలాగే డిమాండ్ పవన్ కూడా అఖిల్ సర్దార్కు క్వశ్చన్ వేయడం జరుగుతుంది. నువ్వు ఎందుకు నామినేట్ చేసావు, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చెప్పి. అలాగే తనుజ ఫ్యామిలీ కోసము హలిత గారు అలాగే పవన్ రావడం జరుగుతుంది. సో పవన్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్లు అయితే రేజ్ అవుతాయి. ఎందుకంటే పవన్ ఇక్కడ ఒక భారీ డైలాగ్ కొడతాడు. ఆ డైలాగ్ ఏంటంటే అర్జున్ రెడ్డి సినిమాకి వెళ్ళే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఇండైరెక్ట్గా మన పవన్ కళ్యాణ్కి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ పిల్ల నాదిరా అనే డైలాగ్ కొడతాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చూసి ఉన్నట్లు ఉంటాడు. అదే టైంలో హరిత గారు నవ్వుతారు. ఇక్కడ మన తనుజ కూడా నవ్వుతుంది. సో చూడాలి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది. అలాగే సంజన గారి కోసం వాళ్ళ మమ్మీ, నేను డైరెక్ట్గా ఇమాన్యుల్ని నమ్మకు, అలాగే నీ కోసం నువ్వు గేమ్ ఆడు, నువ్వు వచ్చింది నీ కోసం ఆడడానికే, పక్కన వాళ్ళ గురించి ఆడడానికే, నువ్వు అనవసరంగా సాక్రిఫైస్ ఎందుకు చేస్తున్నావు, గివ్ అప్ అసలు ఇవ్వకు అని చెప్పి సంజన గారి కోసం బాగా వర్డ్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే సుమన్ శెట్టి కోసము వాళ్ళ కూతురు, కొడుకు, అలాగే యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా రావడం జరుగుతుంది. సో ఈరోజు ఎపిసోడ్ చాలా రసవత్తంగా ఉంటుంది. ఎవరు మిస్ కాకండి. అలాగే బిగ్ బాస్కి షాక్ ఇచ్చినట్టు ఇమాన్యుల్ అని చెప్పాం కదా. బిగ్ బాస్కు షాక్ ఏమి ఇస్తాడంటే ఇక్కడ నాగార్జున గారు ఏం చెప్తారంటే, నీ దగ్గర పవర్ అస్త్రం ఉంది కదా, పవర్ అస్త్రం యూజ్ చేస్తే ఈ వారం ఎలిమినేషన్ రద్దు చేసే ఛాన్స్ ఉంది. సో యూజ్ చేయమని చెప్పి ఒక గోల్డెన్ ఛాన్స్ ఇస్తారు. ఎవరికి? మన ఇమాన్యుల్కి. సో ఇక్కడ ఇమాన్యుల్ ఏం చేస్తాడంటే బాగా ఆలోచించి ఎలిమినేషన్ని రద్దు చేయడానికి పవర్ అస్త్రం యూజ్ చేస్తానని చెప్తారు. యాక్చువల్గా బీబీ ప్లాన్ ఏంటంటే ఎలాగైనా ఆపరేషన్ దివ్య స్టార్ట్ చేసింది బీబీ. ఎందుకంటే ఆపరేషన్ దివ్య అంటే దివ్యాని ఎలాగైనా ఈ వారం సేవ్ చేసి టీఆర్పీ కోసం యూజ్ చేయాలి. బిగ్ బాస్ షో అంటేనే టీఆర్పీ షో. లాస్ట్ వీక్ దివ్య వర్సెస్ తనుజ గొడవ పడ్డారు కదా, ఆ గొడవ వల్ల టీఆర్పీ అనేది పెరిగింది. అందుకోసం ఎలాగైనా టీఆర్పీకి వాడుకోవాలని చెప్పి ఆపరేషన్ దివ్యాని స్టార్ట్ చేశారు. ఆపరేషన్ దివ్య స్టార్ట్ చేయడం వల్లనే ఆ పవర్ అస్త్రాన్ని వాడమని చెప్పారు. సో అందుకోసము పవర్ అస్త్ర వాడాడు ఇమాన్యుల్. అందుకోసమే ఇక్కడ సంజన గారు అలాగే దివ్య నిఖిత వీళ్ళిద్దరిని సేవ్ చేయడం జరిగింది. ఇది బిగ్ బాస్ ఇచ్చినటువంటి షాకు. అలాగే మన ఆపరేషన్ దివ్య నిఖిత అనేది సక్సెస్ అయింది 100%. సో ఇది ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్. అలాగే 12th వీక్ నామినేషన్లు ఎవరు ఉన్నారంటే బిగ్ బాస్ ఒక భారీ టిస్ట్ ఇచ్చే మనకైతే తెలిసింది. బిగ్ బాస్లో ఉన్నటువంటి టోటల్గా 8 కంటెస్టెంట్లో కెప్టెన్ తప్ప మిగతా అందరు నామినేషన్లకు వచ్చారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో చూద్దాము బిగ్ బాస్ మళ్ళీ ఏదైనా టిస్ట్ ఇచ్చి నామినేషన్ని చేంజ్ చేస్తాడా, ఏమవుతారో చూద్దాము. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా. మరి జై హింద్.